నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 TV తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ మధ్యకాలంలో ఎలక్షన్ కమిషన్ అనేక వివాదాలకు గురవుతుంది. విమర్శలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ ఎలక్షన్ కమిషన్ని విమర్శిస్తూ ఉన్నాయి. ఎలక్షన్ విధానంలో లోపం ఉందని, ఈవీఎం మిషన్ల మీద అనేక అనుమానాలను ప్రశ్నిస్తున్నారు, లేవనెత్తుతున్నారు. ఇవి ట్యాంపరింగ్ చేయొచ్చని ప్రచారం చేస్తున్నారు. ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం లేదని ఎలక్షన్ కమిషన్ చెబుతుంది. కానీ ఎవరైనా ఓడిపోయిన అభ్యర్థులు, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులు కనుక అభ్యంతరాలని చెప్పి రీకౌంటింగ్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో రీకౌంటింగ్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రీకౌంటింగ్ చేయమంటే చేయలేదు. మాక్ పోలింగ్ మాత్రమే చేస్తామన్నారు. అది కరెక్ట్ కాదు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లోని లోక్సభలో ప్రశ్నలు లేవనెత్తారు. ఎలక్షన్ కమిషన్ మీద అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని, పార్లమెంట్లో ఎలక్షన్ కమిషన్నే ప్రశ్నిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో అతి తక్కువ సమయంలోనే లక్షల ఓట్లు ఎలా ఎంటర్ అయినాయి, అన్ని లక్షల ఓట్లు పెరగడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. దానికి సరైన సమాధానం ఎలక్షన్ కమిషన్ చెప్పిందంటే చెప్పలేదని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు పోరాటం చేస్తున్నారు. డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారని, ఐడి కార్డు నెంబర్స్ డూప్లికేట్ ఉన్నాయని. ఒకవేళ దాని మీద కరెక్ట్గా క్లారిటీ ఇవ్వకపోతే, చర్యలు తీసుకోకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫీసు ముందే ధర్నా చేస్తామని ప్రకటించారు ఆమె. ఆ తర్వాత కొన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ చెప్పిందని సాక్షులు ఈరోజు ఎడిటోరియల్ రాసింది. ఎలక్షన్ కమిషన్ మీద, విధానం మీద ఇన్ని అవకాశాలు ఎందుకు ఇస్తుంది ఎలక్షన్ కమిషన్? ప్రతిపక్ష పార్టీలకు కానీ అధికార పక్ష పార్టీకి కానీ. ఏ పార్టీకైనా అవకాశం ఇవ్వకూడదు కదా. ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఉంది అంటే అది భారతదేశమే. ఆ ఖ్యాతిని, ఆ గౌరవాన్ని మనం నిలుపుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. ఏ పార్టీకైనా ఎటువంటి అనుమానం ఉన్నా సరే అనుమానం నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. లేదంటే ప్రజల్లోనూ ఎలక్షన్ కమిషన్ మీద గౌరవం తగ్గిపోతుంది, నమ్మకం కోల్పోతుంది. ఎలక్షన్ కమిషన్ నమ్మకం కోల్పోతుంది, ప్రజల యొక్క నమ్మకం. అలా ఎలక్షన్ కమిషన్ దేనికోసం ఉంది? ప్రజల కోసం, ప్రజల కొరకు. ప్రజలు ఏ పార్టీని అధికారంలోకి రావాలని కోరుకుంటారో, ఏ పార్టీకి ఓట్లు వేస్తారో అటువంటి పార్టీని ఎన్నికయ్యే విధానాన్ని సక్రమంగా ఏర్పాటు చేయడమే, ఎన్నికల విధానాన్ని సక్రమంగా నిర్వర్తించడమే ఎన్నికల యొక్క డ్యూటీ. ఈ డూప్లికేట్ ఓటింగ్ అనేది అనేక రాష్ట్రాల్లో అనుమానాలు ఉన్నాయి. హర్యానాలోను, మహారాష్ట్రలోను, బెంగాల్లోను, ఢిల్లీలోను. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తుంది. ఎన్నికలు జరిగిన విధానం మీద మమతా బెనర్జీ గారు ప్రశ్నిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ కూడా ప్రశ్నిస్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది పెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి, కొన్ని కోట్లాది మంది ఓటర్స్ ఉన్నటువంటి దేశం. చిన్న చిన్న అవకతవకలు జరగడం సహజమే. కానీ భారీ ఎత్తులో కనుక జరిగినట్లయితే ప్రభుత్వాలు మారిపోతాయి. అటువంటి అవకాశం లేనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్కు ఉంది. టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చింది. ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎక్కడా డూప్లికేటింగ్ జరగకుండా, ఓటింగ్ జరగకుండా, ఈవీఎం ప్యాడ్లో ట్యాంపరింగ్ జరగకుండా కంట్రోల్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్దే. ఈ డూప్లికేట్ ఓటర్స్ అంతా అవకాశాలు ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర, తెలంగాణ తీసుకోవచ్చు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర ఓటర్సు హైదరాబాద్లో ఓటుని తీసుకున్నారు, ఐడి కార్డులు తీసుకున్నారు. అలాగే వారు ఆంధ్రప్రదేశ్లో సొంత ఊర్లో, విలేజెస్లో కూడా మళ్ళీ ఓటు హక్కును కలిగి ఉన్నారు. అక్కడ కూడా ఐడి కార్డు ఉంది. అలాగే ఆంధ్ర కర్ణాటక బోర్డర్స్లో ఉన్నవారు కూడా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలన్నీ పోవాలంటే ఒక ఓటరు దేశంలో ఎక్కడైనా ఒకే ఒక్క ఓటు హక్కును కలిగి ఉండే విధానాన్ని తీసుకురావాలి. అది చట్టం చెప్తుంది, ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. కానీ ఒకే వ్యక్తి 2-3 చోట్ల ఓట్లను తీసుకుంటున్నారంటే దానికి కారణం కంట్రోల్ సరిగా లేకపోవటమే. అది కంట్రోల్లోకి రావాలంటే ఆధార్ కార్డును లింక్ చేయటమే. ఎలక్షన్ కమిషన్కి పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఇంకా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో
వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లకి, ఇప్పుడు జరిగిన ఎలక్షన్లకి వ్యవధి టైం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ టైంను ఉపయోగించుకుని ఎలక్షన్ కమిషను ఒక ఆర్డర్ పాస్ చేయాలి. అన్ని రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ప్రతి ఓటరు తన ఓటు ఐడి కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలని ఆర్డర్ పాస్ చేయటమే. అందుకు కావాల్సినటువంటి టెక్నాలజీను ఏర్పాటు చేసుకోవాలి. ఆటోమేటిక్గా 2-3 చోట్ల ఏ వ్యక్తికైనా ఓటు హక్కు ఉన్నట్లయితే ఓటర్స్ అతను రెండో చోట కూడా ఆధార్ కార్డుని లింక్ చేయలేడు కదా, చేస్తే అది డూప్లికేట్ ఓటు అని ఆ సిస్టమ్ చెప్పేటట్టుగా ఉండాలి. అటువంటి అప్పుడు ఒకే ఓటు హక్కును కలిగి ఉంటాడు. ఈ సిస్టమ్ తీసుకురండి, అది సరిపోతుంది కదా. ఎందుకు ఆధార్ కార్డును దేశవ్యాప్తంగా ఎలక్షన్ కార్డుకు ఐడి కార్డుకు ఎందుకు లింక్ చేయట్లేదు? ఎందుకు అటువంటి చర్యను తీసుకోవటం లేదు? ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. అది మీరు సక్రమంగా నిర్వర్తించినట్లయితే ప్రతిపక్షాలు మిమ్మల్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు. ప్రజల్లో ఒక నమ్మకం, ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఉన్నప్పుడే దేశంలో ప్రజాస్వామ్యము సురక్షితంగా ఉంటుంది. అప్పుడే మనం ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ గౌరవంగా ఉంటుంది. అలా చేయాలని ఎలక్షన్ కమిషన్ తక్షణ చర్యలు తీసుకుంటుందని మనం భావిద్దాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.